ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి మామూలు ప్లేస్ కాదు, ఇలాంటి ప్లేస్ కాదు. సో ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చూస్తారు, చూడండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేయండి. ఈ మొత్తం వారణాసిలో మణికర్ణిక అండ్ హరిశ్చంద్ర ఘాట్లోనే దహనాలు చేస్తున్నారు. ఇక్కడ రోజుకి 100కు పైగా డెడ్ బాడీస్ని కొన్ని వేల సంవత్సరాలుగా లెక్కలేనన్ని దహనాలు చేస్తున్నారు. ఇక్కడ దహనం చేస్తే చనిపోయిన వారికి మోక్ష మార్గం కలుగుతుంది అని ఇక్కడి వారి నమ్మకం. ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత నాకు లైఫ్ ఒక్క ట్రూ షేడ్ కనిపించింది. క్షణంలో పోయే ప్రాణం, 4 రోజుల జీవితం, దీనిలో ఇన్ని బాధలు, ఆవేశాలు, కోపాలు, ప్రతీకారాలు, కక్షలు, ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న నాలో మొదలయ్యింది. ఇవన్నీ కట్టెల మధ్యలో కాలుతూ బూడిదయ్యేవే కదా, కానీ మనం ఉండేది మనం చేసిన మంచి పనుల్లోనే కదా అని అర్థమైంది. ఇప్పుడు ఉన్న లైఫ్ గురించి, పేరెంట్స్ గురించి, ఎఫర్ట్లెస్ సక్సెస్ గురించి ప్రతి దానిపైన కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ మణికర్ణిక ఘాట్కి రండి. వాళ్ళ జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దే విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. పుట్టినవాడు జీవితంలో చావుకు తప్ప దేనికి భయపడడు. అలాంటి చావుని కళ్ళెదురుగా చూస్తూ చావుని పండుగలా జరుపుకునే ప్లేసే ఈ మణికర్ణిక ఘాట్. జనరల్గా ఇలాంటి ప్లేసెస్కి డే టైంలో రావడానికి భయపడే నేను నైట్ టైం సోలోగా వచ్చాను. మణికర్ణిక ఘాట్ టైం 11:30 అవుతుంది. Everything we chase, everything we build, everything we proudly carry eventually ends here. Not as status, not as achievement, but as a quiet reminder that we are all equal in our final peak. Thank you for watching the video. Please do like, share and subscribe.